పేట్ బషీర్బాద్ పిఎస్ పరిధిలోని మల్లారెడ్డి అగ్రికల్చరల్ యూనివర్సిటీలో నిన్న విద్యార్థి అరుణ్ అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. వర్సిటీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే అరుణ్ చనిపోయాడని విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. సరైన సమయంలో అంబులెన్స్ సౌకర్యం కల్పించలేదని వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏబీవీపీ ఎన్ఎస్క్యూ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఒక్కసారి విజువల్స్ చూద్దాం. అక్కడ విద్యార్థులు ఆందోళన ఏ స్థాయిలో ఉందో మీకు చూద్దాం. భయంతా ఏమన్నా చెప్పారు మేడం రైట్ వీ వాంట్ జస్టిస్ అంటూ వాళ్ళు అక్కడ నినాదాలు చేస్తున్నారు. హైదరాబాద్ మల్లారెడ్డి యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అగ్రికల్చర్ యూనివర్సిటీలో నిప్పు పెట్టారు విద్యార్థులు. కాలేజీలో ఫర్నిచర్ను కాల్చేశారు విద్యార్థులు. పేట్ బషీర్బాద్ పిఎస్ పరిధిలోని మల్లారెడ్డి అగ్రికల్చరల్ యూనివర్సిటీలో నిన్న విద్యార్థి అరుణ్ అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. దీంతో యూనివర్సిటీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే అరుణ్ చనిపోయాడంటూ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. అప్డేట్స్ అందించేందుకు సాగర్ సిద్ధంగా ఉన్నారు. సాగర్, అసలు ఇంతకీ ఏం జరిగింది అనేది అప్డేట్స్ అందించే ముందు ఇదే అంశానికి సంబంధించి కొన్ని రియాక్షన్స్ వస్తున్నాయి. రియాక్షన్స్ చూద్దాం. ఏబీపీ సంఘాలు, విద్యార్థి సంఘాలు రియాక్ట్ అయ్యాయి. వాళ్ళు ఏమంటున్నారు చూద్దాం. నమస్కారం, నా పేరు శ్రీనాథ్, ఏబీవీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ. ఈరోజు గత 2 రోజుల ముందు అరుణ్ అనే విద్యార్థి క్లాస్లో ఫిట్స్ వచ్చే కారణంగా చాలా ఇబ్బందులకు గురైనా సరే ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్, అదేవిధంగా హెచ్ఓడి, డీన్, అదేవిధంగా సెక్యూరిటీతో సహా ప్రతి ఒక్కరికి భయానికి గురి చేసి విద్యార్థిని హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి ఏ ఒక్క మేనేజ్మెంట్ సపోర్ట్ చేయలేదు. కావున దానివల్లనే ఈరోజు ఒక విద్యార్థి మరణానికి గురవడం జరిగింది. ఈ మరణానికి కారణమైనటువంటి మేనేజ్మెంట్ని, అదేవిధంగా మరణానికి కారణమైనటువంటి హెచ్ఓడిని, అదేవిధంగా డీన్ సార్ని, ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బందిని కూడా మార్చాలని చెప్పి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. అంతేకాకుండా ఇదే క్యాంపస్లో కాకుండా యూనివర్సిటీలో కానీ, మెయిన్ క్యాంపస్లో కానీ, మల్లారెడ్డి యాజమాన్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాంపస్లలో విద్యార్థుల పరిస్థితి ఇదే ఉంది. అంటే విద్యార్థులను ఒత్తిడి చేస్తూ, భయంకరంగా గురి చేస్తూ, ల్యాబ్లలో ఫెయిల్ చేస్తామనే భయంతో లక్షల ఫీజులు దోచుకుంటా విద్యార్థులకి కనీసమైన ఫెసిలిటీ కూడా ఇవ్వలేటువంటి వ్యక్తి ఇది ఒక మల్లారెడ్డి యాజమాన్యం. కావున ఈరోజు అరుణ్ అనే విద్యార్థికి న్యాయం జరిగేదాకా అరుణ్ అనే విద్యార్థికి కారుకైన వారిని ప్రతి ఒక్కరికి కఠినమైన చర్యలు తీసుకోవాలి. యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రతి ఒక్క యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. లేని ఎలా ఏబీవీపీ తీవ్రంగా యాక్షన్ తీసుకోవాలి. మల్లారెడ్డిలో ఉన్నటువంటి మేనేజ్మెంట్ నెగ్లిజెన్సీ. ఒక పిల్లాడు కింద పడితే ప్రతి ఒక్క ఫ్యాకల్టీ వెళ్ళి అడిగితే నువ్వు సిఆర్ దగ్గర సైన్ తీసుకో, ఫ్యాకల్టీ దగ్గర సైన్ తీసుకో, హెచ్ఓడి దగ్గర సైన్ తీసుకో, తర్వాత సెక్యూరిటీలో సబ్మిట్ చేసి హాస్పిటల్ తీసుకెళ్ళినప్పటికీ మల్లారెడ్డి యూనివర్సిటీలో అంబులెన్స్ ఉంది. లాస్ట్ ఇయర్లో ఒక బస్సు ప్రమాదంలో ఒక విద్యార్థికి కాలు దిగిపోతే ఆ రోజు ఏబీవీపీ ప్రోగ్రామ్ చేసి ఒక అంబులెన్స్ పెట్టించింది. ఆ అంబులెన్స్ రావడానికి కూడా గంట సేమ్ టైం పడుతుంది. ఇదే విధంగా ఇక్కడ మొన్న ప్రోగ్రామ్ అయిన రోజు కెమెరాస్ ఉండే, ఈ రోజు కెమెరాస్ లేవు. ఎందుకు? మల్లారెడ్డి యాజమాన్యం తప్పు చేయనప్పుడు కెమెరాలు ఎందుకు తీసింది? బయటకు వచ్చినటువంటి ప్రీతిరెడ్డి సమాధానం చెప్పకుండా భయంతో లోపలికి వెళ్ళిందని చెప్పి ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ప్రజల పక్షాన, విద్యార్థుల పక్షాన ఏబీవీపీ ఎల్లప్పుడూ ఉంటుంది. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు సాగర్ సిద్ధంగా ఉన్నారు. సాగర్, హైదరాబాద్ మల్లారెడ్డి యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం కంటిన్యూ అవుతోందా? ఇంకా అసలు ఎంతకీ విద్యార్థి సంఘాలు కావచ్చు, విద్యార్థుల ప్రధాన డిమాండ్ ఏంటి? దానికి సంబంధించి యాజమాన్యం ఏమైనా రియాక్ట్ అవుతోందా? సచిన్, హైదరాబాద్ మల్లారెడ్డి యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొందని చెప్పుకోవచ్చు. అగ్రికల్చర్ యూనివర్సిటీకి విద్యార్థులు అంటే ఫర్నిచర్ ధ్వంసం చేసి, అద్దాలు ధ్వంసం చేసి ఫర్నిచర్ కు నిప్పిపెట్టిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే తాజాగా మొన్న విద్యార్థి
అగ్రికల్చర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న అరుణ్ కుమార్ అనే విద్యార్థి అనుమానాస్పద మృతి చెందిన సంఘటనతో విద్యార్థి సంఘాలు తీవ్ర ఆందోళన చేపట్టాయి. అయితే లక్షల ఫీజులు వసూలు చేస్తారు, కానీ విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి పైన ఎలాంటి చర్యలు అంటే భద్రత చర్యలు చేపట్టారని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు. అయితే ప్రస్తుతం అక్కడ విద్యార్థి సంఘాలు ఎన్ఎస్యుఐ ఏబీవీపీ వాళ్ళు మాత్రం వెంటనే ఈ ఘటనకు కారణమైన యాజమాన్య బాధ్యత వహిస్తూ సంబంధిత హెచ్ఓడిని సస్పెండ్ చేయాలి, విద్యార్థులకు వెంటనే అంబులెన్స్ సంబంధించిన వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మనం విజువల్స్ లో చూస్తున్నాం, యాజమాన్య తీరు కూడా వీళ్ళు అంటే దురుసుగా ప్రవర్తిస్తున్నారు. విద్యార్థుల సమస్యలను పట్టించుకోకుండా వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం కూడా లేకుండా కనిపిస్తుంది. దీంతో విద్యార్థి సంఘాల నాయకులు విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది సచిన్. అయితే విద్యార్థులు 800 అంటే 1000 మందికి పైగా విద్యార్థులు ఉండే యూనివర్సిటీలో కనీస అంబులెన్స్ సౌకర్యం లేకపోవడం, వారి ఆరోగ్యం పైన అంటే కనీసం ఒక డాక్టర్ ని ఏర్పాటు చేసి వైద్య చికిత్సలు ఏర్పాటు చేసే ప్రయత్నం కూడా వాళ్ళు చేయట్లేదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సచిన్. సాగర్, అంటే విద్యార్థి సంఘాలు ఇంకా అక్కడే ఉన్నాయా? అక్కడే ఉన్నాయి. విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. అంటే అరుణ్ కుమార్ మృతికి ప్రధానంగా కారణం యాజమాన్యం నిర్లక్ష్యమే అంటూ వాళ్ళు ఆరోపిస్తున్నారు. అక్కడే ఉండి వాళ్ళకు అంటే పటిష్టమైన హామీ ఇచ్చే వరకు అక్కడి నుంచి కదలమని చెప్తున్నారు. భారీగా అక్కడ పోలీసులు కూడా మోహరించారు. విద్యార్థి సంఘాలు మాత్రం తమ సమస్యలు పరిష్కరించే విద్యార్థులకు రక్షణ భద్రత ఏర్పాటు చేసేంత వరకు తమ అక్కడి నుంచి కదలమని తేల్చి చెప్తున్నారు సచిన్. సాగర్, అంటే మీరు అన్నట్టుగా వాళ్ళ డిమాండ్కి సంబంధించిన డిస్కషన్స్ జరుగుతున్నాయా? ఇందాక ప్రీతి మాట్లాడిన సందర్భాన్ని చూసాం. సో మళ్ళీ ప్రీతి వచ్చి మాట్లాడే అవకాశాలు కానీ లేకపోతే మల్లారెడ్డి కావచ్చు వీళ్ళతో డిస్కషన్స్ కావచ్చు భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయా? దీనికి సంబంధించిన అంటున్నారా విద్యార్థి సంఘాలు? ఇక్కడ చర్చలు జరుగుతున్నాయి సచిన్. అంటే ఎన్ఎస్యుఐ తో పాటు ఏబీవీపీ సంఘాల నాయకులు వాళ్ళ ప్రతినిధులతో చర్చించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అంటే వాళ్ళు మాట్లాడే విధానం విద్యార్థులు నచ్చకపోవడంతో అక్కడ విద్యార్థులు కొంత ఆగ్రహం విద్యార్థి సంఘాల నాయకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది. అయితే యాజమాన్యం చర్చించి వాళ్ళకు అంటే పటిష్టమైన హామీ ఇచ్చే అవకాశం ఉంది. ఆ విధంగా హామీ ఇస్తే మాత్రం వాళ్ళు ఆందోళన విరమిస్తారు. కానీ మొత్తంగా అరుణ్ కుమార్ మృతికి మాత్రం ఖచ్చితంగా యాజమాన్యం నిర్లక్ష్యమే కారణం అంటూ వాళ్ళు చెప్తున్నారు సచిన్. రైట్ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం హైదరాబాద్ మల్లారెడ్డి వర్సిటీలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అగ్రికల్చర్ వర్సిటీలో నిప్పు పెట్టారు విద్యార్థులు. కాలేజీలో ఫర్నిచర్ను కాల్చేశారు విద్యార్థులు. పేట్ బషీర్బాద్ పిఎస్ పరిధిలోని మల్లారెడ్డి అగ్రికల్చరల్ వర్సిటీలో నిన్న విద్యార్థి అరుణ్ అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. వర్సిటీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే అరుణ్ చనిపోయాడని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సరైన అంబులెన్స్ సౌకర్యం లేకపోవడం వల్లనే ఇంతటి ప్రమాదం జరిగింది, ఆ విద్యార్థి ప్రాణం పోయిందంటూ కూడా వాళ్ళ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏబీవీపీ ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు అక్కడ. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు.